పండుగలాగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వివిధ శాఖలలో మహనీయుల త్యాగఫలమే ఈ గణతంత్ర దినోత్సవం. జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన అధికారులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో 77వ గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, మనందరం ప్రజాస్వామ్యహితంగా మన దేశ సార్వభౌమాధికారంతో మనల్ని మనమే పరిపాలించుకోవడానికి చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం 77 సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన దేశం అన్ని రంగాల్లో స్వయం శక్తిని సాధించి ముందు అడుగులో ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు గాని ప్రతి ఒక్కరూ అందరూ వాళ్ళ బాధ్యతతో ఉండాలని తెలియచేశారు. ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. మనందరం ప్రజాస్వామ్యయుతంగా మన దేశ సార్వభౌమాధికారంతో మనల్ని మనమే పరిపాలించుకోవడానికి చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం 77 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం వివిధ రంగాలలో స్వయం శక్తిని సాధించి సర్వతోముఖాభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీనిలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సహకారం, బాధ్యత, కృషి ఉన్నాయి. మనం ఈ స్థితికి చేరటానికి ఎంతోమంది తమ ప్రాణాలని, ఆస్తిపాస్తుల్ని కూడా త్యాగం చేశారు. వారందరి యొక్క త్యాగాలని మనం స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన పాలన, అందరూ సమానమైనటువంటి భావనతో దేశాభివృద్ధికి మనవంతుగా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రతినబూని ముందుకు ప్రయాణం చేద్దాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు విఆర్ఓలకు, కార్యాలయ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి, ఇతర రేషన్ డీలర్లు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా వచ్చున్నారు. అదేవిధంగా పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ వారికి అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము ఆగస్టు 15, 1947 స్వాతంత్రం పొందిన తర్వాత పూర్తిగా మనం స్వయంగా మన రాజ్యాంగంలోకి జనవరి 26న మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మన సొంత రాజ్యాంగంలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ఈ జనవరి 26ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం మనము ఎంతో మన పూర్వీకులు మనం బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి మనం తొలగి ఈరోజు పూర్తిగా మన రాజ్యాంగంలోకి వచ్చి మన సొంత రాజ్యాంగంతో, మన హక్కులతో, పౌర హక్కులతో మనం ఈరోజు పూర్తిగా వచ్చాం. కాబట్టి మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి సంబంధించి అందరూ కూడా, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా అందరూ వాళ్ళ బాధ్యతతో ఉండి భారతదేశ సౌమన్యతకి మరియు అందరూ కూడా వారి యొక్క బాధ్యతతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.